మరో బ్రేకింగ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి పరిధిలో ప్రమాదం జరిగింది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ భూగర్భ గనిలో మందుగుండు పేలి ఒక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. కేటీకే 5వ గనిలోని ప్రీ షిఫ్ట్ 13వ లెవెల్లో ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీరాముల ప్రదీప్ అనేటువంటి షార్ట్ ఫైరర్ కార్మికుడు బ్లాస్టింగ్ చేస్తుండగా ఊహించని విధంగా మందుగుండు చేతిలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి అతని ఎడమ చేతి 2 వేళ్లు పూర్తిగా నలిగిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు అధికారులు స్పందించి క్షతగాత్రుని రక్షించారు. అతన్ని మొదట భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ప్రదీప్ను హైదరాబాద్కు తరలించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సింగరేణి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఈ ప్రదీప్ పొజిషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ వేళ్లు తెగిపోయాయి అంటున్నారు. ఏం చెప్తూ ఉన్నారు అక్కడ అధికారులు కానీ తోటి కార్మికులు కానీ? భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియా కేటీకే 5వ గనిలో ప్రీ షిఫ్ట్ లో 13వ లెవెల్లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఆ యొక్క మందుగుండు ఆ యొక్క కార్మికుడైన శ్రీరామ్ ప్రదీప్ అనే షార్ట్ ఫైరర్ కార్మికుడు చేతుల్లోనే పేలిపోవడంతో ప్రస్తుతం ఆయన చెయ్యి మొత్తం కూడా పెద్ద గాయమైంది. 2 ఏళ్ళు కూడా మొత్తం నుజ్జైపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి తనకు మెరుగైన చికిత్స అందించడానికి హైదరాబాద్ తరలించారు. ముఖ్యంగా ఇటు బొటనవేలు ఇంకొక మన మధ్యవేలు 2 కూడా నుజ్జైపోయిన క్రమంలో తనకి మెరుగైన చికిత్స ద్వారా ఏళ్లకు సంబంధించి ట్రీట్మెంట్ అందించడానికి అయితే అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఇది మందుగుండు పేల్చే క్రమంలో బ్లాస్టింగ్ కోసం వాడే మందుగుండిని పేల్చే క్రమంలో అది ముందస్తుగానే చేతిలో పేలిపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. అతనికి అత్యవసరంగా వైద్య సేవలు అందించి తిరిగి కోలుకొని మళ్ళీ విధుల్లోకి హాజరించే విధంగా అన్ని విధాలుగా సింగరేణి యాజమాన్యం సహకరిస్తుందని చెప్తుంది. కొంత ఎవరైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వారి జీవితాలు కొంత డేంజరస్ గా ఉంటాయి. లోపల గనుల్లో పనిచేస్తున్నప్పుడు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కార్మికులు కూడా కొంత జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కార్మికుడికి అత్యవసర వైద్య సేవలు హైదరాబాద్ తరలించి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.